కావాలి అనుకుంటే మినిమం స్టేబుల్ ఇన్కమ్ మీరు ఎంత అనుకుంటే అంత, మీకు 1 lakh స్టేబుల్ ఇన్కమ్ కావాలా, 2 lakh స్టేబుల్ ఇన్కమ్ కావాలా, 5 lakh కావాలా, ఎక్కువ కూడా కావాలా. సో నంబర్ ఆఫ్ లెక్స్లో ఎంతమంది సిఎన్సి మీద ఉన్నారు అది మనము లిస్ట్ అవుట్ చేయాలి. అది మనము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని వాళ్ళకు రెగ్యులర్లీ మనము మంచి రిలేషన్షిప్లో ఉంటే మంచి సర్వీస్ వాళ్ళకు ఇస్తున్నాం అనుకోండి, నేను అనుకుంటాను నాలాంటి వ్యక్తి ఎవరైనా మీరు ఆలోచించండి, ప్రోడక్ట్స్ డెమో ఇచ్చిన తర్వాత మీకు మీ ఫ్యామిలీ ఆరోగ్యం గురించి ఈ ప్రోడక్ట్స్ వాడుతుంటే వెస్టీజ్ అనేది వెల్నెస్ కంపెనీ, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి, దాని గురించి ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. ఈ యొక్క పాయింట్ మీద మనం డెమోస్ చెప్తే డెమోస్ చూపెడితే వాళ్ళు కొంటారా లేరా? సో వాళ్ళు కొంటారు. ఎందుకంటే బయట మార్కెట్ నుంచి కూడా వాళ్ళు ఎందుకు కొంటున్నారు అంటే అడ్వర్టైజ్మెంట్ చూసే కొంటున్నారు. సో వై నాట్ వీ డూ అడ్వర్టైజ్మెంట్? మన ప్రోడక్ట్లో అంత క్వాలిటీ ఉన్నది, అంత దమ్ ఉన్నది, మనం చేస్తే ఇది నిజంగా ఒక సిఎన్సి మన టీంలో మనం ఒక సంచలనం లాగా, ఒక మొమెంటం లాగా. ఆప్కే టీమ్ में कितने सीएनसी है, మీ టీంలో ఎంత మంది సిఎన్సి మీద ఉన్నారు, ఎందుకు లేరు, దాని గురించి మనం ఇంకా ఏం తక్కువ అవుతుంది, ఇంకా ఏం ట్రైనింగ్ ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, అది ఒకసారి డిసైడ్ చేసి ఇవాళ నుంచి మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 14th వరకు మీ మైండ్ క్లియర్ అయిపోతుంది. నా ఇన్కమ్ ఇంత అయితే ఫిక్స్ అయిపోయింది, స్టేబుల్ ఇన్కమ్ వస్తుందా లేదా? ठीक है, अगर हम ये फिक्स कर लेंगे तो 14 तक हमारा इतना तो इनकम आने वाला है, फिक्स हो जाएगा. अभी बाकी के 15 दिन काम करो, बोनस ही बोनस. ठीक है, तो स्टेबल इनकम, स्ट्रॉन्ग इनकम एंड ग्रोइंग इनकम के लिए फोकस ऑन CNC. नेक्स्ट स्लाइड प्लीज. Okay, this is the thing I want to say. Thank you very much. Wish you well. Thank you.